అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే ఇది నాదేనండి బ్లౌజు సీక్వెన్స్ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఏదో చిన్నగా అలా చేస్తున్నాను, మరీ బోర్డుగా ఉంది కదా అని. అయితే ఇక్కడ శనివారం మేము ఉండేది ముంబైలో అండి. ఇక్కడ శనివారం స్వామివారి కళ్యాణం చేస్తున్నారు, వెంకటేశ్వర స్వామిది. ఇక అక్కడికి వెళ్ళడానికి మేమైతే పట్టు వస్త్రాలు ఇస్తున్నాం అనమాట ఈసారి స్వామివారికి. అక్కడికి వెళ్ళడానికి ఒకటి కొత్త చీర అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను, దానికైతే వర్క్ చేస్తున్నాను అనమాట. ఇక అది పక్కన పెట్టేసి టైం అయిపోతుంది కదా అని చెప్పి పనిలోకి అయితే దిగిపోయింది. ఇక సామాన్లు అయితే బయటకు కడిగినవి అయితే లోపల సర్దేస్తున్నానండి. ఇంకా ఇక్కడ నుంచి అంటే ఉదయం ఒక హడావిడైతే సాయంత్రం ఒక హడావిడి ఉంటుంది ప్రతి తల్లికి కూడాను. ఈ పనుల్లో పడి ఇక మనం ఏంటో మనమే మర్చిపోతూ ఉంటాము. కానీ కొన్నిసార్లు పనులు ఉన్నప్పటికీ, మా పనులు పూర్తి చేసినప్పటికీ, బాధ్యతల పరంగా అన్నీ పూర్తి చేసినప్పటికీ మన పనులంటూ మనకి ఉంటాయి. మన గురించి మనం ఆలోచించుకోవాలనేది నాకు చాలా బాగా ఉన్న ఆలోచన అనమాట. సో ఇలా చాలామంది ఉంటారు పాపం. కొంచెం మంది అయితే ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంట్లో పనులు చేసి ఉంటూ ఉంటారు. కొంచెమంది అలాగేనండి, అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకైనా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఒకటే రకమైన శ్రమ ఉంటుంది. కానీ మనల్ని మనం మర్చిపోకూడదు. మన పనులు మనల్ని మనం గుర్తుపెట్టుకుని మన కేర్ మనం చేసుకోవాలనేది కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక మా మామయ్య గారికి టీ ఇచ్చి కొంచెం మూరీలు ఫ్రై చేశాను అనమాట. అంటే దాన్ని ఏమంటారు, మూరీలు చివుడ అంటారు కదా, అది చేశాను అనమాట. అది కూడా పంపిస్తున్నాను. ఇక మా మామయ్య గారు వచ్చి నీళ్ళు అయితే పెట్టమ్మా అని చెప్పేసి అన్నారండి. అందుకని ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టేస్తాను అనమాట. ఆయనకి చపాతీ చేసేయాలి తొందరగా, ఎందుకంటే 6:30 కల్లా నేను ఆయనకి బాక్స్ రెడీ చేసి ఉంచేస్తే ఆయన డ్యూటీకి అయితే వెళ్తారండి. ఇంకా ఈరోజైతే ఎగ్ రోల్స్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ చపాతీతో రోల్స్ అయితే చేసేస్తాను. అదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా బాక్స్లో కూడా బాగుంటుంది కదా, చక్కగా అలా పట్టుకొని తినేస్తారు కదా అని చెప్పి అది చేస్తున్నాను అనమాట. చపాతీ పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా కొద్దిగా హడావుడి ఉంటుందండి. ఇంక 2025 వెళ్ళిపోతుంది, 2026 వచ్చేస్తుంది అన్న పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండవు మా అలాగంటే. ఇంట్లోనే ఉంటూ పనులు చేసుకుంటూ పిల్లలు చూసుకునే వాళ్ళకి. కాకపోతే కొద్దిగా బిజీగా ఉంటాం అనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏంటంటే కొద్ది సీజన్స్లోని బిజీగా ఉంటారు కదా, అలాగా ఆ బిజీ అయితే ఉంటుంది. ఇంక ఇవన్నీ చూసుకుంటూ ఒక పక్క మిషన్ కుట్టుకుంటూ, ఒక పక్క ఇంట్లో చూసుకుంటూ, ఒక పక్క యూట్యూబ్ చేస్తూ, ఇంకా ఈ పనులు అయితే కామన్గా ఉండేదే. ఏ సంవత్సరం వచ్చినా ఏ సంవత్సరం వెళ్ళిపోయినా ఇవైతే మాత్రం మారవన్నమాట. ఇంకా నేనైతే ఎగ్కి అయితే కలుపుతున్నానండి. కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం వేసి కలిపేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసాను మసాలా మొత్తం కలడానికి. ఇక గుడ్లు అయితే వేసేస్తున్నాను అనమాట. గుడ్లు వేసేసిన తర్వాత ఇంకా అవైతే ఆమ్లెట్లో వేసేసి నేను దాన్ని అయితే రోల్స్ చేసేస్తాను అనమాట. ఏదో చక్కగా అంటే మనకి అందుబాటులో ఉండి అయిపోయేటట్టు, ఇంకా కొంచెం పిల్లలు ఇష్టంగా తినేటట్టు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినేటట్టు ఏదన్నా చేసి పెట్టేస్తే స్పీడ్గా మనకి హాయిగా ఉంటుంది, వాళ్ళకి హాయిగా ఉంటుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఇంకా ఎవరైనా సరే ఆకలితో ఉండకుండా ఏదోటి వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టేస్తే ఆ తర్వాత నా పనులు చూసుకోవచ్చు అని అనిపిస్తుంది అనమాట. ఇవైతే స్ప్రౌట్స్ అండి. ఇందులో కొంచెం చనా కూడా ఉన్నాయి. ఈ చనా ఏం చేస్తానంటే పిల్లలకి స్ప్రౌట్స్ సాలెడ్లా చేస్తానన్నమాట. అంటే స్ప్రౌట్స్ వేయకుండా చనా ఉడకపెట్టేసి అందులో కూరగాయలు వేసి సాలడ్ అయితే చేస్తాను. మా చిన్న పాప అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. పెద్ద పాప కూడా చేస్తుందండి. కాకపోతే పెద్ద పాపకి అసలు వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదన్నమాట. అస్సలు ఇష్టం ఉండదు. తనని చూపించొద్దంటది. నేను ఏదో పక్క చిన్నదైనా చూపించేస్తాను, అంటే అవసరమైతేనే చూపిస్తాను. లేదంటే తనని వీడియోస్లోకి అసలు రానివ్వను అన్నమాట. ఇంకా తనకి ఇష్టం ఉండదు. పెద్ద పాపకు అసలు నన్ను వీడియోలో చూపించుకొని నాకు ఇష్టం ఉండదు అంటది. ఇక హెల్ప్ అయితే చేస్తుందండి. ఇలా వెజిటేబుల్స్ అయితే చక్కగా కట్ చేస్తుంది. అంటే పిల్లలకి అలవాటు ఉందండి. అంటే నేను ఏదైనా చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది అలవాటు ఉందన్నమాట. అలా సాలడ్ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. నేనైతే మా మామగారికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట.
ఈ సాలెడ్లోకి నేను కాజుతో చేసిన డ్రెస్సింగ్ అయితే వేస్తానండి. అంటే ముందే కాజుని నేను వేడి నీటిలో నానబెట్టుకున్నాను అనమాట. ఆ డ్రెస్సింగ్ అయితే వేస్తాను. సో ఇలా ఉడకబెట్టిన మొలకొచ్చిన శనగలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ వేయలేదు, టమాటా ముక్కలు, ఇంకా కీరా ముక్కలు వేసాను అనమాట. ఇందులో పచ్చిమిరపకాయ లాంటివి వేయట్లేదు, ఎందుకంటే ఇది పిల్లల కోసం చేసేది కాబట్టి వేయట్లేదండి. ఇంకా ఇలా ఒక 2 రోల్స్ పెట్టేసి కొంచెం అలా సాలడ్ ఇచ్చేస్తే చాలా చాలా అంటే ఫిల్లింగ్గాను ఉంటుంది, వాళ్ళకి హెల్తీగాను కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే గుడ్డులో మనకి ప్రోటీన్స్ తప్ప మనకి ఫైబర్ ఉండదు కదా, అందుకోసం ఫైబర్ కోసం అని ఇలా సాలడ్ ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట పిల్లలకి. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. చాలామంది మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారు కదా, నాకు తెలుసులేండి. మీరు కూడా ఎక్కువ అంటే పిల్లల కోసం కాన్షియస్గా ఉంటారు తల్లులు ఎక్కువ అనేది. సో ఇలాగ ఫ్యామిలీ కోసం ఎక్కువ కాన్షియస్గా ఉండేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారనమాట. అయితే ఇంకా ఇప్పుడు నేను కొంచెం బయటికి వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవి తీసుకురావాలన్నమాట. పిల్లలకి 6:30 to 7 అండి మధ్యలో పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత నేనైతే పిల్లల్ని తీసుకుని వెజిటేబుల్స్ కోసం వెళ్ళాలనుకుంటున్నాను అనమాట. వాళ్ళు తీసుకుని వెళ్తాను. ఇలా పెట్టిన తర్వాత ఇక మా మామయ్య గారు డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా తినేస్తాము. మా ఇంట్లో అందరూ ఇంకా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ భోజనాలు అయిపోతాయి 7 కల్లాగా. ఇక ఈ తర్వాత అయితే మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా చిన్న పాప అయితే తినిపించాలన్నమాట. అలిగి కూర్చుంటుంది. దానికి పిల్లి 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 అని చెప్పి కళ్ళు మూసుకొని తినిపిస్తేనే తొందరగా తింటుంది అనమాట. లేదంటే చాలాసేపు తింటుంది. దాన్ని నాకు అలా ఎక్కువసేపు అలా వదిలేయడం కంటే తినిపించేస్తేనే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇక నేనైతే తినిపించిన తర్వాత రెడీ చేసి పిల్లల్ని వెజిటేబుల్ మార్కెట్కి అయితే తీసుకొచ్చాను అనమాట. మాకు ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా అక్కడ తీసుకొచ్చి వెజిటేబుల్స్ అయితే నేను కొంటున్నాను, క్యారెట్ అవన్నీ. నేను ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇవిగోండి, ఇంక ఇవైతే నేను కొన్నాను అనమాట. జాంకాయలు ఇంకా ఆరెంజెస్ కొన్నాను, ఎందుకంటే రోజు వీళ్ళు జ్యూస్ తాగుతున్నారు కదా ఈవినింగ్. ఈసారి క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ చేద్దామని క్యారెట్స్ ఆరెంజెస్ కూడా తీసుకున్నాను అనమాట. బనానాస్ అయితే తీసుకున్నాను. రేపొద్దున స్కూల్కి పూర్తిగా అంటే ఫ్రూట్సే పెట్టాలి. మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టచ్చు, పిల్లలు తినగలిగినట్టు ఫ్రూట్సే పెట్టాలన్నమాట రేపొద్దునైతే బాక్స్కి. సో ఇలా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత బడ్జెట్ పద్మనాభం లాగా రాసుకుంటున్నాను అనమాట. నేను ప్రతిదీ రూపాయి ఖర్చు పెట్టినా రాసుకుంటానండి. అంటే అది అలవాటు అయిపోయింది. మా ఇంట్లో అడుగుతారని కాదు, ఏం కాదు, అది అలా అలవాటు అయిపోయింది. ప్రతి